హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక చెట్టు. ఆ చెట్టు కొమ్మ మీద ఒక పక్షి ఉండేది. ఆ పక్షి గూటిలో పిల్లలు ఉండేవి. అది తన పిల్లలు పెద్దవి అవుతుండటంతో బయటకు వెళ్ళి ఏదైనా అపాయంలో పడతాయేమో అని భయపడి ఒకరోజు రెక్కల్ని రెపరెపలాడిస్తూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి, పిల్లల్లారా ఇటు రండి, మీకొక మంచి పాట నేర్పిస్తాను అంది. సంతోషంతో గెంతుకుంటూ వచ్చిన పిల్లలకు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరిచేస్తాడు జాగ్రత్త అనే పాట నేర్పింది. కొన్ని రోజులకి ఆ పాటను చక్కగా నేర్చుకున్న ఆ పిల్లలు చక్కగా పాడడం మొదలుపెట్టాయి. అప్పుడు తల్లి, అమ్మయ్య, వేటగాడొచ్చిన నా పిల్లలకి ఇంకేం పర్వాలేదు అనుకుని పిల్లలకు ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిపోయింది ఆ తల్లి పక్షి. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే పక్షి పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త అని పాడటం మొదలుపెట్టాయి. అది విన్న వేటగాడు ఆశ్చర్యపోయి చెట్టు చాటును నక్కి పోని గింజలు విసిరి చూద్దాం అని గింజలు విసిరాడు. వెంటనే ఆ పక్షి పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాడసాగాయి. మరింత ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏం చేయాలో అర్థం కాక వల వేశాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ పక్షి పిల్లలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న పక్షుల్ని ఒక్కొక్కటిగా పట్టుకుని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ పక్షులు మెడ విరుస్తాడు అంటూనే చచ్చిపోయాయి. అయ్యో, ఈ పక్షులు పాట అయితే నేర్చుకున్నాయి కానీ దానిలోని అర్థాన్ని గ్రహించలేదు. అలాగే మనందరము చదువుతున్నాము, జ్ఞానం నేర్చుకుంటున్నాము, కానీ అది ఎక్కడ ఎలా పాటించాలో తెలుసుకోలేకపోతున్నాము. సంస్కారము నేర్చుకుంటున్నాము, కానీ ఆ సంస్కార విలువలను కాపాడలేకపోతున్నాము. నాగరికత తెలుసుకుంటున్నాము, కానీ ఆ నాగరికతని మన భవిష్యత్ తరాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేకపోతున్నాము. ఇలాగా ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో, ఎటువంటి తెలివితేటలతోటి మనం ఒక పరిష్కారం కోసం ప్రయత్నించాలో తెలుసుకోవడమే అసలైన జ్ఞానం, అసలైన విద్య. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.